హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చాలా టేస్టీగా వెజ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. వెజ్ బిర్యానీ తయారు చేయడానికి నేను ఈ పెద్ద గ్లాసులో సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. మనము బిర్యానీ రైస్ కూడా వాడుకోవచ్చు. ఈ బియ్యం ఇంచుమించుగా ఒక 1/2 కిలో ఉంటాయండి. బిర్యానీలోకి మసాలా రెడీ చేసుకోవడానికి నేను ఒక పెద్ద జాజికాయ తీసుకున్నాను. ఈ స్టార్లు అనేవి 2 స్టార్లు తీసుకున్నాను. దాల్చిన చెక్క, ఈ సైజు ఉన్న దాల్చిన చెక్కను ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు తీసుకున్నాను. ఒక 12 లవంగాలు, 4 యాలకులు. వీటన్నిటిని కూడా మనం మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. బిర్యానీని నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. బిర్యానీ తయారు చేయడానికి నేను ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. దీనిలోనికి నేను కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు అనేది మీ ఆప్షన్ అండి. ఈ జీడిపప్పును మనం కొద్దిగా దోరగా వేయించుకోవాలి. దీనిలోనికి కొద్దిగా బిర్యానీ ఆకు వేస్తున్నాను. దీనిలోనికి పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కోసుకున్నాను. దీన్ని కూడా నేను దీనిలో వేస్తున్నాను. వేసి దీనిని కొంచెం దోరగా వేయించుకోవాలి. 2 బంగాళాదుంపల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. వీటిని కొద్దిసేపు మనం వేయించుకోవాలి. కొద్దిగా పుదీనా వేస్తున్నాను. కొద్దిగా పచ్చి బఠానీలను వేస్తున్నాను. పచ్చి బఠానీలు లేనట్లయితే ఎండు బఠానీలను కూడా రాత్రంతా నానబెట్టి వేసుకోవచ్చు. ఒక పెద్ద క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా దీనిలో వేసేస్తున్నాను. ఒక 6 బీన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. 2 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా కోసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. కూరగాయలన్నీ బాగా వేగిపోయాయి. దీనిలోకి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వెజ్ బిర్యానీలోనికి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేయాలి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఈ కాయగూరల్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుని దానిలో ఒక సగ భాగాన్ని ఈ విధంగా పాలు తీసి పెట్టుకున్నాను. మనము దీనిలోనికి ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ముందుగా మనం ఈ కొబ్బరి పాలు ఎన్ని ఉన్నాయో చూసి మిగతావి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది. ఇప్పుడు దీనిలోనికి కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని వేయాలి. బియ్యం వేసిన తర్వాత దీన్ని అంతటిని ఒకసారి కలుపుకొని ఈ కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత 1 కానీ 2 కానీ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ తయారైపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి.